నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో గల పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ వంశీకృష్ణ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ప్రస్తుతం జనవరి 1 నుండి 31 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల అవేర్నెస్ ప్రోగ్రాం కొనసాగుతుందని తెలియజేస్తూ డ్రైవింగ్ చేసే క్రమంలో వాహనదారులు సరైన క్రమ పద్ధతి పాటించి తమ యొక్క విలువైన ప్రాణాలను రక్షించుకోవాలని, ఈ అవగాహన సదస్సు ద్వారా అవగాహన కల్పించుకోవాలని, మద్యపానం సేవించి డ్రైవింగ్ చేయరాదని కోరుతూ స్థానిక గంగాధర మండల ప్రజలందరికీ 26 జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తెలియజేయనదేమనగా ఈ మంత్ మనకి జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్కూలు, ప్రతి కాలేజు, అలాగే ప్రతి కార్నరు, హాట్స్పాట్స్, అలాగే ఆటో డ్రైవర్స్, ఇట్లా రకరకాల స్టేక్ హోల్డర్స్ అందరితోని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది. అందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం ఈ మన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య మిగతా క్రైమ్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలామంది చనిపోవడం, అలాగే ఇంజూరీ అవ్వడం, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, ఇలా రకరకాలు అవుతుంది. దీనికి గల కారణాలను విశ్లేషించి ఆ కారణాలను పట్ల అవగాహన కల్పిస్తే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అనే ఉద్దేశంతో మేము అవగాహన సదస్సులు నడపడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదాల నివారణ ముఖ్యంగా మనకు అవగాహన సదస్సులో కానీ బయట కానీ చెప్పేది, 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, తాగి ఎప్పుడు కూడా బండిని నడపరాదు. అదేవిధంగా సడన్గా మీరు లెఫ్ట్కు రైట్కు వితౌట్ ఇండికేటరు మార్క్ వేయకుండాను తిప్పడం వల్ల కూడా, అలాగే రోడ్డు కార్నర్ల దగ్గర ఓవర్టేక్ చేయడం లాంటివి, ఇలాంటి ప్రమాదాలు, అలాగే మైనర్ డ్రైవింగ్స్ అంటే 18 సంవత్సరాల పిల్లలు డ్రైవింగ్ చేయడం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, వీటన్నింటినీ అధిగమించి ఇవన్నిటినీ సరి చేసుకుంటే రోడ్డు ప్రమాదాలను మనము నివారించవచ్చు అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా అవగాహన కలిగిస్తున్నాము. అందరూ కూడా తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. రోడ్డు ప్రమాదాలను నుండి మీరు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మీకు మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ అండి. అలాగే రానున్నటువంటి జనవరి 26 సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర తేదీ 28 నుంచి 31 వరకు జరుగుతున్నటువంటి జాతరలో భాగంగా మనము ఈ జాతర కోసం అని మేడారం వెళ్తున్నారు చాలామంది. ఈ పండుగ అందరి పండుగ అయితే అక్కడ తాగడము తినడం అనేది మనకు జనరల్గా మన ఆనవాయితీ. అయితే తాగినప్పుడు మాత్రం ఆటోలలో పోతున్నారు, కార్లలో పోతున్నారు, బండ్లలో పోతున్నారు. ఆ తాగి అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుపుకుంటూ వస్తే మార్గ మధ్యలో ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాగిన వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బండి నడపకుండా, ఎవరైతే తాగుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళకే బండి ఇచ్చి మిగతా వాళ్ళు నడపకుండా ఉంటే ఈ ప్రమాదాల బారిన పడకుండా మన సంతోషంగా ఈ జాతరను జరుపుకున్న వాళ్ళం అవుతాం. ఇది ఒకటి అందరూ కూడా గమనించగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఎన్ఎస్టీవీ వారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గంగాధర సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి వంశీకృష్ణ.